సామెతలు 22వ అధ్యాయము 6వ వచనము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. వారు నడవవలసిన త్రోవని వారికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రార్థన చేసుకుందాం, తలలోద్దాం. కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు నాయన నీ ద్వారా నీ బిడ్డలమైన మాకు నేర్పించమని, మీరే మాతో ఉండి నడిపించమని, ఈ మాటలు నీకు అంగీకారంగా ఉండినట్లు నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, నిలబడిన నన్ను మీరే నా నోటిని నీ బోరగా వాడుకోమని యేసు నామమున ప్రార్థించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోకి వెళ్దామండి. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భావం ఏమిటంటే, బాలుడు నడవవలసినటువంటి త్రోవ. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పండి, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యమును బట్టి మనకేం అర్థమవుతుంది? బాలుడు నడవవలసినటువంటి త్రోవ ఎవరు నేర్పాలి? ఎవరండి? బాలుడు నడవవలసినటువంటి త్రోవ ఎవరు నేర్పాలి? తల్లిదండ్రులు నేర్పాలి. హల్లెలూయా. ఆవు కైలే మేస్తే దూడ గట్టున మేయదండి, ఇంకొక అడుగు ముందే ఉంటుంది. తల్లిదండ్రులు మంచివాళ్ళు కాకపోతే, తల్లిదండ్రులు ప్రవర్తన సరిలేకపోతే బిడ్డలు కూడా అలాగనే తయారవుతారు. తల్లిదండ్రులు మంచివాళ్ళు కాకపోతే, తల్లిదండ్రులు తిరుగుబోతులైతే, తాగుబోతులైతే, దొంగలైతే, మోసగాళ్ళైతే, జూజగాళ్ళైతే, తను ఏం చేస్తున్నాడో, తను ఎలా ఉంటున్నాడో తన బిడ్డలు ప్రతి నిత్యము చూస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా అలాగనే తయారవుతారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బాలుడు నడవలసినటువంటి త్రోవని వానికి నేర్పండి, పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. చిన్నప్పుడు అవును కాదండి, చాలా మందిని మనం చూస్తుంటాం, భయభక్తులు లేనటువంటి కుటుంబాలు, దేవుడంటే భయభక్తులు లేని కుటుంబాలు మనం ఎంతో మందిని మనం చూస్తున్నాం. అంటే అన్యులు భయభక్తులు లేనివారని కాదు, కానీ అన్యుల్లో కూడా దేవుణ్ణి వెరగనటువంటి వారిలో కూడా భయభక్తులు కలిగినటువంటి వారిని నేను ఎంతో మందిని చూస్తున్నానండి. కానీ మన ప్రభువుని నమ్మలేదని ఒకటే గాని వారిలో కూడా భక్తి పరులు ఉన్నారు. అయితే కొంతమందిని మనం గమనించినట్లయితే వాళ్ళల్లో మరీ నికృష్టమైనటువంటి జీవితాన్ని జీవించే వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి మంచి మాటలు నేర్పరండి. మనం తెలిసిన విషయాలే, అడుగు మామ వచ్చినాడు, అదిగో అత్త వచ్చింది, ఏదేదో మాటలు చెప్తూ ఉంటారు, అసభ్యమైనటువంటి మాటలు. అయితే ఇక్కడ దేవుని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, బాలుడు నడవలసిన త్రోవని. ఎంతమంది ఈ రోజుల్లండి, ఎంతమందిని చూస్తున్నాం తల్లిదండ్రులు మంచి పెంపకం కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వదిలేసి ఏదేదో అలవాట్లు, కొన్ని నాకు తెలియదు అనుకో, అదే పాను పరాకని, గుట్కాలు, ఏదేదో సిగరెట్లు, చుట్టా సిగరెట్, బీడీలని, రకరకాలుగా తాగుడని, అన్ని అలవాట్లండి. నా చర్చి పక్కనే ఖాళీ స్థలం ఉంది, పాడుపడిపోయిన ఇల్లు అది. అక్కడ కొంచెం ఖాళీ స్థలం ఉందండి, పిల్లలందరూ అక్కడ చేరుతారు. 24 గంటలు తాగుతూనే ఉంటారు. చిన్న పిల్లలు కూడా 10-15 సంవత్సరాలు వయసు కలిగిన పిల్లలు. ఎంత బాధగా ఉంటుందండి. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు, తల్లిదండ్రులు అంటే ఇష్టం లేకుండా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. భయం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, ఎవరికి వారు భయపడరు. కారణం ఏమిటంటే, ఒకవేళ ఎవరైనా అడిగితే నీవెవడవు నన్ను అడుగుటకు, అసలు నువ్వెవరండి నన్ను అడిగేదానికి? నా తల్లిదండ్రులే నన్ను అడగరు, నువ్వేం నాకు చెప్పేది అనే పిల్లల్ని మనం ఎంతోమందిని చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బాలుడు నడవవలసినటువంటి త్రోవని వారికి నేర్పాలి. ఏ విధంగా నేర్పాలి? బైబిల్ తీసుకోవాలి,
ఉదయము సాయంకాలము. దయచేసి గమనించండి అండి. ఉదయము ఒకవేళ నువ్వు 5 గంటలకు లేసి 5 గంటలకు 4 గంటలకు లేస్తే 4 గంటలకి, లేదా ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు లేచిన బైబిల్ తీసుకొని పిల్లల్ని దగ్గర పెట్టుకొని వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం వారికి నేర్పించాలి, వారి దగ్గర చదివించాలి. మా బుడ్డోడు ఇంత ఉంటాడండి, చిన్న బుడ్డోడు, మాటలు కూడా సరిగ్గా రావు. హల్లెలూయా అంటే చేతులు పైకి ఎత్తాడు, స్తోత్రం హల్లెలూయా అంటే చేతులు పైకి ఎత్తాడండి, వందనాలు అంటే ఎట్టు పెడతాడు చేతులు, ప్రార్థన అంటే వెంటనే మోకరిస్తాడు. మరి ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు ఏది నేర్పిస్తే బిడ్డలు అదే నేర్చుకుంటారండి. ఒకసారి గమనిద్దామండి, మనం దేవుని వాక్యంలో మనం చూద్దాము. యోబు గ్రంథం చూద్దామండి ఒకసారి. యోబు 1వ అధ్యాయము 5వ వచనం చదవండి త్వరగా, టైం లేదండి. వారి విందు దినములు పూర్తిగా తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించుంటారేమోనని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వానిని ఒక్కొక్కని నిమిత్తము దహన బలులు అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగనే చేయను. దేవునికి స్తోత్రమును. యోబు అలాగనే చేస్తున్నాడండి. అరుణోదయమున లేస్తున్నాడు, తన బిడ్డల్ని పిలుచుకొస్తున్నాడు, సమకూర్చుకుంటున్నాడు, ఒక్కొక్కని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన 2 చేతులు పైకెత్తి అయ్యగారు చెప్పినట్లు దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాడు, మొరపెట్టుకుంటున్నాడు. నా బిడ్డలు పాపం చేసి ఉంటారేమో, తెలియక ఎవరినన్నా దూషించుంటారేమో. చేస్తున్నామండి మనము. అరుణోదయమున లేచి ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెట్టి తన బిడ్డలందరినీ సమకూర్చుకుని ఒక్కొక్కని నిమిత్తము దహన బలులు అర్పిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఒక్కొక్కని నిమిత్తము గొర్రె పిల్లల్ని, పొట్టేళ్ళ పిల్లల్ని అర్పిస్తే, ఇప్పుడు మనం కోడి పిల్లల్ని కూడా అర్పించలేమనుకోండి. దేవుని కొరకు ఆయన దహన బలులు అర్పిస్తూ నిత్యము అలాగనే ప్రార్థన చేస్తున్నాడండి. బిడ్డల కొరకు, మన బిడ్డల కొరకు మనం ఏం చేస్తున్నాం నేర్చుకోవాలండి. మనం అందరం నేర్చుకునే వాళ్ళమే. ఇక్కడ మనం ఎవరు పెద్ద చిన్న అంటూ ఏం లేదండి, అందరము నేర్చుకునే వాళ్ళమే. దేవుని దగ్గర అందరము సమానమే. హల్లెలూయా. కృప కలిగినటువంటి దేవుని వైపు మనం చూస్తూ మన బిడ్డల్ని బహు జాగ్రత్తగా మనము తీసుకెళ్ళాలండి. బహుగా మనము బిడ్డల గురించి ఆలోచించాలి. బిడ్డలు ఎవరండి? దేవుడిచ్చిన బహుమానం. కీర్తనల గ్రంథము 127 దావీదు కీర్తన మనం చూద్దాం. దయచేసి గమనించండి. గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానము, ఆ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానమే. బిడ్డలు దేవుడిచ్చిన బహుమానం అండి. బిడ్డల్ని మనం సరిగ్గా పెంచాలి. సరిగ్గా పెంచకపోతే తప్పు బిడ్డలది కాదు, తల్లిదండ్రులది. నువ్వు బిడ్డల్ని సరిగ్గా పెంచలేదనుకో, బిడ్డల పట్ల మంచి అవగాహన నీకు లేదనుకో, నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్తున్నావు, వ్యాపార విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, ఏ విధంగా అయినా నీ ఇష్టానుసారంగా నువ్వు వెళుతూ ఉండగా బిడ్డల్ని పట్టించుకోకపోతే, ఈ దినాల్లో చాలా మందిని మనం చూస్తున్నామండి, చాలా మందిని చూస్తున్నాం. ఇద్దరు సాఫ్ట్వేర్లుగా ఉంటున్నారు. భర్త సాఫ్ట్వేర్ అయితే భార్య కూడా సాఫ్ట్వేరే. ఆ బిడ్డల కాడ ఒక పని ఆమెని పెడతారండి. ఆ పని ఆమె ఆ బిడ్డని జాగ్రత్తగా చూసుకోగలదా? ఆ బిడ్డకి నేర్పించాల్సింది నేర్పించగలదా? ఇవ్వవలసినటువంటి ప్రేమను పంచి పెట్టగలదా? ఒకసారి ఆలోచించండి. భర్త జాబ్ చేస్తుంటే భార్య బిడ్డల్ని పెంచాలి. ఈ దినాల్లో ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఎక్కువ దూషించేది ఎవరినంటే తల్లిదండ్రుల్ని. ఎవరు మీ తండ్రి, ఎవరు మీ తల్లి? అసలు మీకు తల్లిదండ్రులు ఇలాంటి వారా? మీ తల్లిదండ్రులు ఇలాగా పెంచారేందండి నిన్ను అని అంటుంటే అది ఎంత అవమానం అండి. ఒకసారి ఆలోచిద్దాం. తల్లిదండ్రులు బిడ్డల్ని క్రమంగా పెంచినప్పుడు, వాళ్ళకి దేవుని వాక్యము నేర్పించినప్పుడు, దేవుని వాక్యంతో వారిని పెంచినప్పుడు వాళ్ళు పెద్ద
అది బాలిక కానీ బాలుడు కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కావచ్చు. అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు, పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు దేని నుండి దేవుని వాక్యము నుండి, ఆ మంచి మాటల నుండి వాడు తప్పిపోడు. అవి మనసులో పెట్టుకుంటాడు. దేవుడంటే భయము భక్తి కలిగి జీవిస్తాడు. దేవుడంటే భయము భక్తి కలిగి జీవిస్తాడు. తల్లిదండ్రులకి మంచి పేరు తెస్తాడండి. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? మంచి పేరు తెస్తాడా తేడా? మరి గమనించాలి. మనం ఒకసారి మనం చూసినట్లయితే అదే సామెతలోని మనం గమనిద్దామండి. చూడండి 13వ వచనం చూడండి. నాయన సామెతల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాస్కుడు లోబడడు. దేవునికి స్తోత్రము. తండ్రి శిక్షించిన కుమారుడు అంటే నేను అలా అంటున్నానని బిడ్డల్ని కొట్టమని కాదండి, తిట్టమని కాదండి. చాలామంది అంటుంటారు, తల్లిదండ్రులు నేను చూస్తుంటాను, బిడ్డల్ని చెప్పిస్తూ ఉంటారు, శాపనార్థాలు పెడుతూ ఉంటారు. మంచిదా? ఆ మాట మంచిదండి. తల్లిదండ్రుల మాటలు బిడ్డలకి నిజంగా తగలుతాయి. ఎందుకంటే ఈ నాలుగుతోనే దేవుని స్తుతిస్తున్నాం, ఆ నాలుగుతోనే శాపనార్థాలు పెట్టకూడదు. బిడ్డల్ని ప్రేమించాలి, దగ్గరికి చేర్చుకోవాలి, మంచిగా దేవుని వాక్యాన్ని బోధించాలి. చూశారండి, తండ్రి శిక్షించు కుమారుడు జ్ఞానం గలవాడు అవుతాడు. తండ్రి అంటే దేవుడు. దేవుని ద్వారా పెంచాలండి బిడ్డల్ని. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. నా తండ్రి, నా యేసయ్య, నా బిడ్డలు నీకు అప్పగిస్తున్నాను, నీవే నడిపించు. ఒకసారి మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ ఆశీర్వాదం, ఆ దీవులను మనకి ఇస్తాడండి. చూడండి, మనము ఆ కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే అదే కీర్తనలో 128వ దావీదు కీర్తనలో కూడా ఈ మాట రాయబడింది. చూద్దాం, ఒకసారి చదవండి. యెహోవా యందు ఎన్ని కంటతేనండి, యెహోవా యందు భయభక్తులు కలుగు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిత్యముగా నీవు నీ చేత కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ముందురు. దయచేసి గమనించాలండి, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాలు ఇలా వర్ధిల్లుతాయి, ఇలాగ ఆశీర్వదించబడతాయి. భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె. చూశారండి, ఇప్పుడు ఇన్నెందుకండి, ఒక అరటి మొక్కని నాటండి, ఆ మొక్కని తెగ్గొట్టండి, తర్వాత దాని మీద రకరకాల పిలకలు పెట్టేస్తుంటాయి. నేను మా ఇంటి దగ్గర ఒక మొక్క నాటితే దాదాపు అది చాలా ఆక్రమించేసింది. చివరికి ఏమన్నా పురుగులు చేరితే తీసేసాను అనుకో. ఎందుకు చెప్తున్నా అంటే, పిలకలు ఒలీవ మొక్కల వలె నీ భోజనపు బల్ల చుట్టూ దేవుడు ఆశీర్వాదం అండి. అది పిల్లలు దేవుడిచ్చినటువంటి స్వాస్థము, గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానమే. ఆ బహుమానాన్ని మనం బీరువాలో దాచుకుంటాం. ఇప్పుడు ఎవరైనా బహుమానం ఇస్తే ఎవరికైనా ఇస్తామండి మనము? దాన్ని భద్రంగా బీరువాలో దాచుకుంటాం. బిడ్డలు దేవుడిచ్చిన బహుమానం. ఆ బహుమానాన్ని జాగ్రత్తగా మనం దాచుకోవాలి. దేవుని కొరకు మళ్ళీ వారిని మనం అప్పచెప్పాలి. నీ బిడ్డలు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు. నువ్వు కూడా దేవుని సొత్తే. మనం మంచిగా ఉంటే మన జీవితాల్లో మన బ్రతుకంతా హ్యాపీగా ఉంటుందండి. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.